మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నా. అపోస్తలుడైన పౌలు తెలియజేసిన అద్భుతమైన విషయాలను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా? అయితే ఈ ప్రశ్నకు జవాబు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని మొదటి 2 వచనములలో క్లుప్తముగా వివరణ ఇవ్వబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. అది ఒక విన్నపం రూపములో ఉన్నది. దేవుని కనికరంతో కూడిన ప్రేమపై అది ఆధారపడి ఉన్నది. పౌలు రాసిన పత్రికలోని రక్షణ మార్గానికి ఇది ద్వారాలను తెరుస్తుంది. దేవుడు మనతో ఉన్నాడని ఇది మనకు నిశ్చయితనిస్తుంది. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? ఈ నిశ్చయితను మన హృదయముల్లో ఉంచుకొని ముందుకు సాగినప్పుడు తదుపరి అడుగు స్పష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మన శరీరములను మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ప్రభువైన యేసు మన కొరకు మరణించినప్పుడు మరణమునకు ఆయనపై అధికారం లేనప్పటికీ మనం తప్పక మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. వాటిపై ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. సమర్పించుకొనుట అనే మాట శాశ్వతముగా నిలిచి ఉండటకు ఒక కార్యమును జరిగించుట అనే అర్థాన్ని ఇస్తుంది. పాత నిబంధన బలి అర్పణలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే బలిపీఠంపై ఉంచబడిన బలి అర్పణను ఎవరు వెనుకకు తీసుకోలేరు. అలాగే మనం ఒకసారి ఆయనకు మన శరీరములను అర్పించినప్పుడు వాటిని మనం తిరిగి వెనక్కి తీసుకోలేం. అది జీవితకాలపు ఒడంబడిక. దానికి మన రక్షకుడు ఎంతైనా అర్హుడే. దీన్ని మనం అయిష్టముగానో ఆషామాషిగానో చేయలేం. పాత నిబంధనలోని జనులు కుంటివి, గుడ్డివి, జబ్బువు అర్పించినట్లుగా మనం అర్పించలేం. మన పరిచర్య పరిశుద్ధ స్వభావంతో ఉండాలి. ఆయనకి ఇష్టమైన విధముగా ఉండాలి. ఆయన చిత్తము తెలుసుకొనాలంటే ఒక క్రైస్తవుడు తప్పక ఆయన విధానములో నడవాలి. దేవుని చిత్తము తెలుసుకొనటం అనేది ఏదో అర్జెంటుగా అప్పటికప్పుడు తెలుసుకునేది కాదని మనం గ్రహించాలి. మన దేవుడు మనల్ని ఆయా కార్యాలను ఆయా సమయాల్లో చేసేందుకు నిర్దేశిస్తాడు. అయితే దానికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఉండదు. మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకున్నటనే మాట జీవితకాలపు ఒడంబడిక అని మనం ఈపాటికే చూసాం. అయితే ఈనాటి ధ్యానవచనమైన
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దీన్ని అనుదినం మనం ఎలా చేయాలో రాయబడింది. ఈ ప్రపంచమునకు వేరే ప్రణాళిక ఉంది. అది మన ప్రణాళికకు భిన్నమైన ప్రణాళిక. ఈ లోక మతాధికారులు దేవుని చిత్తము జరిగించుటకు వచ్చిన ప్రభు అయిన యేసును సిలువ వేశారు. ఈనాటి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా మన ఆలోచనలను, మన తలంపులను, మన ఉద్దేశాలను అనునిత్యమో ప్రభావితం చేస్తుంది. మునుపెన్నడూ లేని విధముగా అది ఈ లోకాన్ని నడిపిస్తుంది. అయితే మన విషయంలో అది మనలను నియంత్రించేందుకు మనం ఎన్నటికీ అనుమతించరాదు. మనం ఎన్నటికీ దాని మార్గంలోనికి వెళ్ళరాదు. దానిచే ప్రభావితం చేయబడరాదు. మనము దేవుని చిత్తం తెలుసుకునేందుకు ఈ లోక పరిజ్ఞానం కానీ, ఈనాటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఏమాత్రము ఉపయోగపడవు. మనం ప్రతిదినము దేవుని వాక్యము చదవటం ద్వారా మన జీవితాలు మార్పు నొందుతూ ఉండాలి. మన అనుదిన ప్రార్థనలు మనల్ని ఆత్మీయ లోతుల్లోకి వేరుపారేలా చేయాలి. ఆత్మీయ ఎత్తులకు ఎదిగేలా చేయాలి. మన తలంపులను, మన ఉద్దేశాలను, మన ప్రణాళికలను అవి అనునిత్యము ప్రభావితం చేస్తూ ఉండాలి. మనము నిరంతరము పరిశుద్ధాత్మని నియంత్రణలోను, ఆయన నడిపింపులోనూ ఉండాలి. మన మనస్సులను, మన హృదయాలను, మన జీవితాలను ఆయన అనునిత్యము నడిపించేందుకు మనలను మనము ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి. మన జీవితాలు చీతాకోక చిలుక వివిధ దశల నుండి మార్పు చెందినట్లుగా మార్పు చెందుతూ ఉండాలి. మనము మన ప్రభువుని యేసులాగా ఆలోచించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా మాట్లాడాలి. మనము ఆయన స్వారూప్యములోనికి పూర్తిగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే మనము పరిపూర్ణమైన దేవుని చిత్తమును తెలుసుకొనగలము. అప్పుడు మాత్రమే మనం ఆయన చిత్తములో నడవగలము. సమర్పణ మరియు మనస్సు అనే మాటలను గమనించినట్లయితే పౌలు బోధ వ్యక్తిగతమైనదే అయినప్పటికీ అది ఏ కొందరికో పరిమితమైనది మాత్రము కాదు. దేవుని చిత్తము తెలుసుకొనుట మరియు దేవుని చిత్తమును అనుసరించుట అన్నవి ఒక్కసారిగా మనం చేయలేము, కానీ అవి క్రమేణా మనలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు మరో చోట ఇలా రాశాడు, మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగచేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగచేవాడు, నెరవేరుటకై మీలో కార్యసిద్ధి చేయవాడు దేవుడే. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రభువా, నీ యొక్క వాక్యంలో నుంచి నీ చిత్తమును తెలుసుకున్నట్టు ఎలా అనే మాటలు జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని, సహోదరుడును, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మేమందరము నీ చిత్తములో నడవటానికి, నీ చిత్తానికి లోబడి బ్రతకటానికి సహాయం చేయండి. మమ్మలను, మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలు రక్షించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.